హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు గణకృష్ణ. నేను రాజమండ్రి జగ్గంపేట నుంచి వచ్చాను. అయితే నేను 2021లో సార్ దగ్గరికి బీఎఫ్ఏ కోచింగ్ చేయడం కోసమని ఆగస్ట్ మంత్లో ఒకరు ఇంటి ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఆయన పేరు వీరాంజనేయులు సార్. అయితే ఇక్కడికి నేను రావంగానే సార్ నన్ను చాలా కేరింగ్ చూసుకొని నాతో పాటు ఒక 40 మెంబర్స్ వరకు కోచింగ్ తీసుకున్నారు 21 బ్యాచ్లో. అయితే కరోనా అప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్న టైంలో ఒక స్కూల్లో మాకు రెంట్ తీసుకొని దాంట్లోనే మాకు కోచింగ్ చెప్పారు. ఈ 45 డేస్ మాకు కోచింగ్ జరిగింది. ఈ 45 డేస్లో నాతో పాటు ఒక 10 మెంబర్స్ వరకు జేఎన్ఎఫ్యూలో కాలేజీలో మాకు సీట్ వచ్చింది. నాకు ఆ సీట్లో అప్లై డాట్లో సీట్ వచ్చింది. అయితే నేను ఈ ఎంట్రన్స్ రాసిన ఒక రాయికి ముందు నుంచి కూడా నాకు వాల్ పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అయితే సార్ దగ్గరికి వచ్చిన మాకు ఇన్స్టిట్యూట్ మార్నింగ్ టైంలో ఉండేది. ఈవినింగ్ టైం మాత్రం నేను లక్ష్మీనారాయణ గారితో కలిసి బయటికి వాల్ పెయింటింగ్స్ కూడా వెళ్ళేవాడిని ప్రాజెక్ట్ చేయడం కోసమని. అయితే ఆయన ప్రతి ట్రిక్ నాకు చెప్పారు వాల్ పెయింటింగ్లో. అప్పటివరకు నాకు మినిమం బేసిక్ కూడా తెలియదు, కానీ అప్పట్లోనే కొన్ని చిన్నవి చేసేవాడిని. సార్ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా పర్ఫెక్ట్ అయ్యాను నేను వాల్ పెయింటింగ్స్లో. చాలా తక్కువ రోజుల్లోనే గ్రిప్ ఎక్కువ సాధించానని చెప్పుకోవాలి నాకైతే. అయితే ఇప్పుడు కాలేజీకి నేను స్టార్ట్ అయ్యి 2 years అవుతుంది. ఈ 2 yearsలోనే సార్ ఇచ్చిన ఆ యొక్క మోటివేషన్ కానీ, ఆయన చెప్పిన ఒక మాటలు, ఆయన చెప్పిన ట్రిక్స్ వాల్ పెయింటింగ్స్ కోసం ప్రతిదీ నాకు చాలా యూజ్ అయింది. అయితే నేను ఈ మంత్లో ఒకటి అనుకున్నా, ఈ మంత్లో నేను 1 lakh సంపాదించగలనా అని. ఈ మంత్ నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసా. 25th నేను 1 lakh కన్నా ఎక్కువనే సంపాదించాను. అదంతా లక్ష్మీనారాయణ సార్ దయ వల్లే. ఆయన చెప్పిన ట్రిక్స్ కానీ ఏవైనా నాకు ఒక లైఫ్నే చూపించాయి. నేను ఆయన్ని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. అయితే ఆయన కోసం నేను చిన్న గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చాను. అది నాకు తెలిసి నా దృష్టిలో చాలా చిన్న గిఫ్ట్. గిఫ్ట్ అని అనుకోతే గురు దర్శనాన్ని అనుకుంటున్నా. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అండి. రాజమండ్రి నుంచి మా అబ్బాయిని చదివిద్దామని హైదరాబాద్ పంపించాం. మేము మంచి బాగా లేబరకం, డబ్బు కూడా ఉన్నవాళ్ళం కాదు. అలా కట్టపడి చదివించాం. ఏదో హైదరాబాద్లో కాలేజీలో సీట్ వచ్చిందంటే పంపించాం. అక్కడ లక్ష్మీనరసింహ సార్ గారు అక్కడ ఎగ్జామ్ చెప్తుంటే మా అబ్బాయి జాయిగా తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మంచిగా వేరే గుడ్గా తయారయ్యారు. ఆయన సారు బాగా మనస్ఫూర్తిగా మా అబ్బాయి చెప్పారు. 1 సంవత్సరం 6 నెలలు అలా అక్కడ ఉండిపోయారు ఇంటి దగ్గరే. ఆయన ఆ సారే చూసుకొని ఆ సారే ఫ్రీ కోచింగ్ ఇచ్చి
మంచిగా చదివించి మా అబ్బాయిని బాగా చదివించారు. అప్పుడు అబ్బాయి మమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు మంచిగా ఏరే గుడ్గా చేసుకుంటున్నాం. దాన్ని అంతా మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు గట్ట అలాగే తయారవ్వాలి. నా పిల్లల్లాగా ఏరే పిల్లలు గట్ట వచ్చి బయట నుంచి వచ్చి అందరూ మా అబ్బాయిలాగా తయారయ్యి ఒక ట్రూప్గా ప్రతి ఒక్కరు చేసుకోవాలి అలాగే ఆనందంగా.